బుట్టాయగూడెం మండలంలో కామవరం సమీపంలో వేంచేసిన మన్యం ప్రజల ఆరాధ్య దైవం గుబ్బల మంగమ్మ తల్లి జాతర ఉత్సవాల వేడుకలు 3వ రోజు పీఠాధిపతి వర్ష పుల్లారావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు, ఐటీడీఏ పీఓ రాములు నాయక్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే బాలరాజు, పీఓ రాములు నాయకులు స్థానిక కొమ్ము నృత్యం కళాకారులతో కలిసి ఉత్సాహంతో నృత్యం చేశారు. బాలరాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువ మంది దర్శించుకొని తమ కోరికలు తీర్చే శక్తిగల తల్లిని జాతర ఉత్సవాలను అధిక సంఖ్యలో పాల్గొన్నారని, రానున్న రోజుల్లో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పి. గన్నవరం నియోజకవర్గ సహాయకులు కరాటం సాయి చంద్రమోహన్ మాట్లాడుతూ వనదేవతకు మొక్కులు చెల్లింపులకు విచ్చేసే భక్తులు పర్యావరణాన్ని, ప్రకృతిని కలుషితం చేయొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోర్స గంగరాజు, కారం రాఘవ, ఉద్దండం యేసుబాబు, రాంబాబు, మండల కన్వీనర్ మెట్టా బుచ్చిరాజు, కుంజా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజుల నుంచి పశ్చిమ గోదావరి జిల్లా మన్యం ప్రాంతంలో ఉండేటువంటి అమ్మవారి గుబ్బల మంగమ్మ గుడికి యాత్ర 3 రోజుల నుంచి భారీగా జరుగుతుంది. ఇక్కడ అశేష జనవాహిని వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలు తీర్చుకుంటున్నారు. అలాగే వర్షవారి గుడానికి కమిటీకి సంబంధించి, అభివృద్ధి కమిటీకి సంబంధించి కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ జాతరని అంగరంగ వైభవంగా చేస్తున్నారు. తప్పకుండా అనేక రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతానికి అమ్మవారిని దర్శించుకోవడానికి అనేక మంది రావడం జరుగుతుంది. తప్పకుండా ప్రభుత్వం తరఫున ఇది ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి మా వంతుకి సహాయ సహకారాలు అందిస్తాం. అలాగే రానున్న రోజుల్లో ఈ గుబ్బల మంగమ్మ తల్లిని మరింత అభివృద్ధి పెంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం తరఫున మాట్లాడి వెంటనే మినిస్టర్ గారు అయినటువంటి దుర్గేష్ గారి సహాయ సహకారాలతో దీన్ని డెవలప్మెంట్ చేయడానికి మా వంతుకు మేము కృషి చేస్తాం. అలాగే ముందుగా ఈరోజు 3 రోజులు బట్టి ఈ గుబ్బల మంగమ్మ జాతరని అంగరంగ వైభవంగా జరిపిస్తున్నటువంటి కమిటీ సభ్యులకి, అలాగే దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వర్షవారిగూడెం గ్రామ ప్రజలకి, అలాగే దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో ఈ గుడిని ఇంకా అభివృద్ధి పథంలో ఏలూరు జిల్లా పోలవరం కాన్స్టిట్యున్సీలో కొలువైన ఉన్నటువంటి గుబ్బల మంగమ్మ తల్లి ఈ యొక్క వార్షికోత్సవ వేడుకలు 3 రోజులుగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు పాటు వనదేవత. వనదేవత అంటే వనంలో ఉన్నటువంటి వన సంరక్షణకు సంబంధించినటువంటి దేవత. ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే భక్తులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పరిశుభ్రతను పాటించి ఇక్కడ ఉన్న మైకా కవర్లు కానీ వీటిని తీసుకురావడం తగ్గించినటువంటి బాధ్యత మనందరం. ఒక పర్యాటక కేంద్రంగానే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా దీన్ని చేయవలసిన అవసరం ఉంది. దీనికి ఎమ్మెల్యే గారు ఇప్పుడే ఆయన చెప్పారు, మాట్లాడి దీన్ని కొంచెం అభివృద్ధి చేయాలనే దృక్పథంతో మేము ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో మరింత మంచి కార్యక్రమాలు ఈ ఆలయ కమిటీ చేయాలని, వర్షవారిగూడెం సంబంధించినటువంటి వీళ్ళు ఎన్నో శ్రద్ధ తీసుకుని ఇక్కడ ఈ మూల ప్రాంతాల మారుమూల ప్రాంతంలో చక్కటి కార్యక్రమం